'రాబిట్ ట్రాప్' ఇది ఒక హాలీవుడ్ మూవీ. 2025 సెప్టెంబర్ 16న అయితే థియేటర్‌లో రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్‌లో మల్టీ లాంగ్వేజ్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైమ్ వచ్చి టోటల్‌గా 1 అవర్ 27 మినిట్స్ అయితే ఉంది. హారర్ జోనర్‌లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ ఒకే ఒక సీన్ అయితే ఉంది. అది స్కిప్ చేస్తే బెటర్. అంతే ఇంకేం లేవు. కానీ మెయిన్‌లీ 18+ వాళ్ళకని చెప్పొచ్చు. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే 'రాబిట్ ట్రాప్' ఒక రిమోట్ క్యాబిన్‌లో సెట్ అవుతుంది. సో యంగ్ కపుల్ మిచ్ అండ్ మియా వీకెండ్‌లో అడవిలోకి ఐసోలేటెడ్ రిట్రీట్ కోసం వెళ్తారు. కానీ అక్కడ స్ట్రేంజ్ వాయిస్, అన్‌సీన్ ప్రెజెన్స్ మొదలై వాళ్ళకి టెన్షన్ అయితే పెరుగుతుంది. అది గోస్టా లేకపోతే హాలోజినేషనా లేకపోతే సైకలాజికల్ బ్రేక్ డౌనా, అది 'రాబిట్ ట్రాప్' అనే ఒక ఓల్డ్ అర్బన్ లెజెండ్‌కి అయితే లింక్ అవుతుంది. సో గ్రాడ్యువల్‌గా మనకి మెల్లగా తెలుస్తుంది. సో ఎస్కేప్ ప్లాన్ ఉంటుందా లేదా ట్రాప్డ్ సైకిక్ మధ్యలో డ్రౌన్ అవుతారా అనేది మెయిన్ సస్పెన్స్. సో ఏమవుతుంది లాస్ట్‌కి ఏం జరిగిందని తెలియాలంటే మీరు మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకెలా కనిపించిందంటే పర్లేదు, జస్ట్ యావరేజ్. ఇది ఒక అట్మాస్ఫియర్ సైకలాజికల్ థ్రిల్లర్. స్లో హారర్‌ని ఎవరైనా ఇష్టపడితే వాళ్ళైతే చూడొచ్చు. మరి మన ప్లస్ అండ్ మైనస్‌లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే అట్మాస్ఫిక్ హారర్. సో స్ట్రేంజ్ సౌండ్స్ కానీ, ఐసోలేటెడ్ క్యాబిన్, ఆ ప్లేస్ కానీ, ఆ వైబ్ అయితే అలా ఉంటుంది మూవీ మొత్తం. అండ్ మూవీలో స్లోగా స్టార్ట్ అయ్యి టెన్షన్ అయితే అలాగా బిల్డ్ చేస్తుంది. అండ్ క్యాస్ట్ తక్కువ ఉన్న చిన్న క్యాస్ట్ ఉన్న వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే అన్‌బిలీవబుల్‌గానే ఉంది. అండ్ సౌండ్ డిజైన్ సస్పెన్స్ క్రియేట్ చేయడంలో తోపు అని చెప్పొచ్చు. మూవీకి అదే మెయిన్ బ్యాక్ బోన్ అని కూడా చెప్పొచ్చు. ఇంక ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే స్టోరీ చాలా ప్రిడిక్టబుల్‌గా ఉంది. కొన్ని జంప్ స్కేర్ సీన్స్ జనరిక్‌గా అయితే ఉన్నాయి. మరి ఒరిజినల్‌గా అయితే లేవు. అండ్ డీప్ ఎక్స్‌ప్రెషన్ కోసం ఎవరైనా చూస్తే వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఆ సీన్ అక్కడ ఎందుకు వచ్చిందని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు కొన్ని సీన్స్‌లో అయితే. అండ్ క్యారెక్టర్ ఎమోషనల్ డెప్త్ కూడా చాలా లిమిటెడ్‌గానే ఉంది. ఇంకా ఓవరాల్‌గా చెప్పాలంటే 'రాబిట్ ట్రాప్' ఒక అట్మాస్ఫియరిక్ సైకలాజికల్ థ్రిల్లర్. బిగ్ బడ్జెట్ థ్రిల్ అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేయకండి. లో జంప్ స్కేర్స్ ఉన్నాయి. అండ్ ఆ మూడ్ బట్టి ఎక్కువైతే మూవీ అయితే ఫోకస్ చేస్తది. అండ్ స్లో ఫేస్ హారర్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకైతే నచ్చొచ్చు. మిగతావైతే స్కిప్ చేయడమే బెటర్. అండ్ మూవీ కూడా చాలా యావరేజ్‌గానే ఉంది. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.2 అవుట్ ఆఫ్ 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.